ఒకటి నుంచి 5 అదొకటి. ఇంకోటి 6th to 10th ఉన్నాయి మన అన్ని స్కూల్స్, హై స్కూల్స్. లేదా 1 to 10 ఉంటే ప్రైమరీ ఇట్లుండాలి. 6 to 10 కూడా మినిమం టీచర్స్ ఉండాలి. చాలా చోట్ల సబ్జెక్ట్ టీచర్ లేరు ఇక్కడ మేము తిరిగినప్పుడు. చాలా చోట్ల మ్యాథ్స్ టీచర్ లేకుండానే సంవత్సరాలు గడిచిపోయినాయి, సైన్స్ టీచర్ లేకుండానే సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ ట్రాన్స్ఫర్స్ జరగవు. అక్కడ టీచర్లు ఎంతోమంది పిల్లలు ఈ విద్యా సంవత్సరంలో మనం వీడియోలు చూస్తే టీచర్ లేడు, సైన్స్ టీచర్ లేని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మ్యాథ్స్ టీచర్ లేడని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు పిల్లలు. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని నాన్ నెగోషియబుల్, ఇందులో రాజీ లేదు. ప్రతి హై స్కూల్ అంటే దానికి ఇంత భూమి ఉండాలి, 5 ఎకరాలున్నర భూమి ఉండాలి, అండ్ బిల్డింగ్స్ ఉండాలి, అన్ని తరగతి గదులు ఉండాలి, టీచర్లు ఉండాలి, టీచర్లతో పాటు పీఈటీ ఉండాలి. ఈవెన్ ప్రైమరీలో ఏఐ పెట్టినాం. ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు కంప్యూటర్స్. మన పిల్లలు ఎందుకు, ఇదంతా గవర్నమెంట్ స్కూల్స్, ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్టపరిచే మార్గంగా దీన్ని ఏఐ ఉండాలి, కంప్యూటర్స్ ఉండాలి, కంప్యూటర్ టీచర్ ఉండాలి. అవన్నీ కూడా మళ్ళీ హై స్కూల్లో కూడా కంటిన్యూ చేయాలి. ఓకే, ఇది స్కూల్ విద్య. ఓకే. ఇప్పుడున్న పరిస్థితులలో దాదాపుగా 35% మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నారు. అండ్ డబ్బులు ఎక్కువ ఉండి పోతుండ్రు అనుకోవద్దు మనం. ప్రైవేట్ స్కూల్స్కి యాక్చువల్లీ అప్పులు చేసిపోతున్నారు. మంచి స్కూల్ ఉంటే, మేము అడిగిన తల్లిదండ్రులు అందరూ కూడా చెప్పింది ఏంటంటే, మా ఏరియాలో మంచి మేము జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వాళ్ళని అడగలేదు, కానీ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు, బస్తీల తల్లిదండ్రులు, గ్రామాల తల్లిదండ్రులు, ఒపీనియన్ మేకర్స్ అందరు చెప్పింది మంచి స్కూల్ ఉంటే ఎందుకు పంపం, అండ్ ప్రీ స్కూల్ ఉంటే ఆ నుంచి పంపుతాం. మీరు మంచి స్కూల్ పెట్టి ప్రీ స్కూల్ పెట్టకుండా కూడా కష్టం. మాకు ప్రీ స్కూల్ ఉండాలి, ఎర్లీ చైల్డ్హుడ్ ఉండాలి. సో ఇది లింక్ చేసినాం. ఈ లింక్ చేయడం ద్వారా ఏమైందంటే, ఈ పిల్లలు అందరూ కూడా ఈ స్కూల్స్, ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అన్నీ కూడా వీటిని బాగు చేయాలి అనేది. మూడోది, ఇది కొంచెం అర్థం కావడానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేది కూడా ఒకటి రికమెండేషన్. ఓకే. ఇది ఏమైందంటే, గ్రామాల్లో ఉన్న స్కూల్ పిల్లలందరూ ట్రావెల్ చేసి బయటికి పోతున్నారు. దాదాపుగా మన తెలంగాణలో 20 లక్షల మంది పిల్లలు, 25 లక్షల మంది పిల్లలు ట్రావెల్ చేస్తారు రోజు. అసలు యూరోప్లో చేయరు, అమెరికాలో చేయరు, వాళ్ళ పరిసరాల ప్రాంతంలోనే స్కూల్ ఉంటుంది. మన దగ్గరనే ఇంత చిన్న చిన్న పిల్లలు పోయి సాయంత్రం బస్సులు లేవు, వాళ్ళ ప్రైవేట్ బస్సులలో వస్తారు, నిద్రపోయి వస్తుంటారు. మనం చాలాసార్లు చూసినాం. సో నేను అంటున్న, పిల్లల కేంద్రంగానే మళ్ళీ ఎందుకు అంత ఇబ్బంది పడాలి? ఆ పిల్లలు ప్రైవేట్కి ఎందుకు పోవాలి? ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఒక లెక్క చెప్తాను నేను. ఒక 50 లక్షల మంది పిల్లలు, 1 నుంచి, మళ్ళీ ప్రీ ప్రైమరీ చెప్తలేదు, 1 నుంచి ఇంటర్ వరకు 50 లక్షల మంది పిల్లలు ప్రైవేట్కి పోతారు. అండ్ ఈ ప్రైవేట్కు పోయే పిల్లలు 50,000, మొన్ననే ఒక స్టడీ వచ్చింది, నేను చెప్తున్నది కాదు, యావరేజ్గా 50,000. చాలా మంది అంటారు 50,000 ఏందండి, ఎక్కువ కడుతున్నారు. నేను నాకు లెక్క కరెక్ట్ రావాలి కాబట్టి 50 అంటున్నాను. 50 into 50 లక్షలు 25,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రులు ఒకవైపు పన్నులు కడుతూనే విద్యకు ఇంత డబ్బు ఉండి కాదు.